ఒకరోజు చనిపోయిన బ్రాహ్మణుణ్ణి దహన సంస్కారానికి తీసుకెళ్తుండగా తన భార్య ఏడుస్తూ దారి మధ్యలో ఉన్న ఆశ్రమంలోకి వెళ్ళి తులసీదాస్ కాళ్ళని పట్టుకుంటుంది. తులసీదాస్ తనని దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తాడు. దాంతో ఏడుస్తూ ఇప్పుడే నా భర్త చనిపోయాడు, మీ దీవెన నిజం కాదు అంటుంది. అప్పుడు తులసీదాస్ నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ అబద్ధం కాదు అని శవం దగ్గరికి వెళ్ళి రామనామం జపిస్తాడు. బ్రాహ్మణుడు బతుకుతాడు. ఈ విషయం తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సభకి పిలిపించి ఒక శవాన్ని తీసుకొచ్చి నీ రామనామంతో దానికి ప్రాణం పోయమంటాడు. అప్పుడు తులసీదాస్ మనిషి చావు పుట్టుకలు నిర్ణయించేది ఆ రాముడు, నేను కాదు అని అంటాడు. అక్బర్ కోపంతో అయితే రామనామం అబద్ధమని అనుకుని తులసీదాస్ని బంధించి జైల్లో పెడతాడు. తులసీదాస్ 40 స్తోత్రాలతో 40 రోజులు హనుమాన్ చాలీస రాస్తూ జపిస్తాడు. తులసీదాస్ని వానరుల సైన్యంతో హనుమంతుడు రక్షిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అక్బర్ తులసీదాస్ని క్షమించమంటాడు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.